ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం మూఢాలు అంటుంటాం కదా, మూఢం అంటే ఏమిటో తెలుసుకుందాం. మౌఢ్యమి అనే పదాన్ని వాడుకలో మూఢం అని చెప్పేసి అంటారు. మౌఢ్యమి అంటే చీకటి అని అర్థం వస్తుంది. సాధారణంగా ఖగోళంలో నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా తిరుగుతూ ఉన్న సమయంలో ఏదైనా గ్రహం ఆ యొక్క సూర్యుడికి తన కక్షలో అతి దగ్గరగా వచ్చినప్పుడు ఆ సూర్యకాంతి వలన అది కనిపించదు. దీనినే ఆ గ్రహం అస్తంగత్వం అయింది అని కానీ, లేదంటే మూఢం అని కానీ అంటారు. ఈ యొక్క నవగ్రహాలకు రాజు సూర్యుడు కాబట్టి ఈ గ్రహాలు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి యొక్క సహజ శక్తిని కోల్పోయి బలహీన పడిపోతాయి. ముఖ్యంగా 2 రకాల మూఢాలను శుభకార్యాలలో పరిగణలోకి తీసుకుంటాము. అదే గురుమూఢ్యమి, శుక్రమూఢ్యమి. గురుగ్రహం సూర్యుడి దగ్గరగా వెళ్ళినప్పుడు దాని శక్తిని కోల్పోతుంది కాబట్టి దానిని గురుమూఢ్యమి అని, అలాగే శుక్రగ్రహం సూర్యుడి దగ్గరగా వెళ్ళినప్పుడు అది కూడా శక్తి కోల్పోతుంది కాబట్టి దాన్ని శుక్రమూఢ్యమి అని అంటారు. ఈ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు చేసేటటువంటి శుభకార్యాలకు గ్రహబలం ఉండదు. కావున మూఢాలలో శుభకార్యాలు చేయొద్దు అని చెప్పేసి అంటారు. కానీ మూఢాలలో దైవ కార్యాలు, దైవ చింతన అన్నీ కూడా చేయవచ్చు. అసలు మూఢాలలో చేయవలసిన కార్యాలు ఏమిటి, చేయకూడని కార్యాలు ఏమిటి? చేయకూడని కార్యాలు వివాహాలకు సంబంధించి లగ్నపత్రికలు రాసుకోవడము అనేది చేయకూడదు. నూతన గృహప్రవేశాలు, శంకుస్థాపనలు చేయకూడదు. పుట్టు వెంట్రుకలు తీయడము, చెవులు కుట్టించడము, ముక్కు కుట్టించడము వంటివి చేయకూడదు. అలాగే బావులు త్రవ్వించడము, దేవతా ప్రతిష్టలు, బోర్లు వేయించడము అనేవి కూడా ఈ మూఢాలలో చేయకూడదు. అలాగే చేసుకోదగినవి అన్నప్రాసన, నామకరణము, సీమంతము, అలాగే కొత్త ఉద్యోగంలో చేరడము, కొత్తగా పదవీ బాధ్యతలు ఏవైనా వస్తే ఆ పదవీ బాధ్యతలు స్వీకరించడము, జాతకాలకు సంబంధించి ఏవైనా దోషాలు ఉంటే శాంతి కార్యక్రమాలు, హోమాలు జరిపించుకోవడము, ఇవన్నీ కూడా మూఢాలలో చేయదగిన కార్యాలు. ఈ సంవత్సరము ఇప్పుడు నడుస్తున్న 2025లో శుక్రమూఢ్యమి నవంబర్ 28వ తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 16వ తారీఖు వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి పనికిరాదు. ఓం శ్రీమాత్రే నమః.